హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు సిక్స్త్ క్లాస్ తెలుగు రెండో లెసన్ తృప్తి పాఠం చెప్పుకుందాం. తృప్తి పాఠం ఇతరత్వం, మానవ విలువలు, ప్రక్రియ, కథానిక. రచయిత సత్యం శంకరమంచి. సత్యం శంకరమంచి కాలం 3/3/1937 నుండి 21/5/1987 వరకు. సత్యం శంకరమంచి గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు. అమరావతి కథలు, కార్తీక దీపాలు వీరి రచనలు. కార్తీక దీపాలను కథా సంపుటాలు అంటారు. రేపటి దారి, సీత స్వాగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువ పువ్వులు మొదలైన నవలలు. హరహర మహాదేవ నాటకం రాశారు. ఈయన 1979లో అమరావతి కథలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. తృప్తి పాఠ్యభాగం అమరావతి కథలు నుంచి గ్రహించబడింది. పూర్ణయ్యను బావగాడు అంటారు. బాగా చురుకైన వాడు. వంట చేయడం అన్న, ఇతరులకు పెట్టడం అన్న చాలా ఇష్టం. ఇతరులకు పెట్టగా మిగిలింది తిని సంతృప్తి చెందేవాడు. ఇతరుల ఆనందాన్ని తన ఆనందంగా చూసుకునేవాడు. ఇప్పుడు తృప్తి పాఠకం బిట్ బ్యాంక్ చూద్దాం. తృప్తి పాఠ్యభాగ రచయితను గుర్తించండి. చెప్పుకున్నాం కదా, పాఠ్యభాగ రచయిత ఆప్షన్ 4 సత్యం శంకరమంచి. కింది వారిలో కథా సంపుటాలు. 1 కార్తీక దీపాలు, 2 రేపటి దారి, 3 శ్వేత స్వాగతాలు, 4 ఆఖరి ప్రేమలేఖ. ఇదో కథా సంపుటాలు. ఇందా చెప్పుకున్నాం కదా, కథా సంపుటాలను కార్తీక దీపాలు అంటాం. ఆప్షన్ 1. తర్వాత క్వశ్చన్, 1979లో రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న రచయిత ఎవరు? అందుకున్న రచయిత కాదు, రచన. కార్తీక దీపాలు, ఎడారిలో కలువ పువ్వులు, హరహర మహాదేవ, అమరావతి కథలు. ఆప్షన్ 4 అమరావతి కథలు. తృప్తి పాఠ్యభాగంలో పూర్ణిని ఇలా అంటారు. పూర్ణిను అన్నయ్య, మామ, బావగాడు, బావమరిది. పూర్ణిను ఇంకా సారాంశంతో చెప్పాం, బావగాడు అంటారు. తృప్తి పాఠ్యభాగ ఈ ప్రక్రియకు చెందుతుంది. 1 కథ, 2 కథానిక, 3 గేయం, 4 పద్యం. ఆప్షన్ 2 కథానిక. సత్యం శంకరమంచి జన్మస్థలం. ఆప్షన్ 1 గుంటూరు జిల్లా అమరావతి. ఆప్షన్ 2 కృష్ణా జిల్లా కౌతురం. ఆప్షన్ 3 గుంటూరు జిల్లా వినుకొండ. ఆప్షన్ 4 పశ్చిమ గోదావరి జిల్లా సీతానగరం. ఆప్షన్ 1 గుంటూరు జిల్లా అమరావతి. పూర్ణవేణి బావగాడు అంటారు. గీతగీస పదాన్ని విడదీయండి. 1 బావ ప్లస్ గాడు అంటారు. ఆప్షన్ 2 బావగాడు ప్లస్ అంటారు. ఆప్షన్ 3 బావ ప్లస్ గాడ్ అంటారు. ఆప్షన్ 4 బావగాడ్ అంటారు. పూర్ణవేణు బావగాడు అంటారంటే బావగాడు ప్లస్ అంటారు. ఆప్షన్ 2. బావగాడు లేకపోతే
సరదా సంబరాలు లేవు. గీత గీసిన పదానికి సమాసం గుర్తించండి. ఆప్షన్ 1 బంధు సమాసం, ఆప్షన్ 2 ప్రథమ తత్పురుష సమాసం, ఆప్షన్ 3 ద్విగుణ సమాసం, ఆప్షన్ 4 విశేషణ పరమధర్మ సమాసం. ఆప్షన్ 1 ద్వంద్వ సమాసం. సన్న బియ్యంతో చేస్తున్నాను గీత గీసిన పద్యం ప్రత్యయం విభక్తి నామం గుర్తించండి. ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థ విభక్తి. ఆప్షన్ 3 తృతీయ విభక్తి. తృతీయ పాఠ్యభాగంలో ఇతివృత్తాన్ని గుర్తించండి. సమయస్ఫూర్తి, తల్లి ప్రేమ, దేశభక్తి, మానవ విలువలు. ఆప్షన్ 4 మానవ విలువలు. తృప్తి పాఠ్యభాగం ఈ క్రింద నుంచి గ్రహించబడింది. ఆప్షన్ 1 సీత స్వాగతాలు, ఆప్షన్ 2 కార్తీక దీపాలు, ఆప్షన్ 3 ఆఖర్ ప్రేమలేఖ, ఆప్షన్ 4 అమరావతి కథలు. ఆప్షన్ 4 అమరావతి కథలు. హరహర మహాదేవ నాటక రచయిత బివి నరసింహారావు, సత్యం శంకరమంచి, విఎల్ నరసింహారావు, మునుమాణిక్కు నరసింహారావు. ఆప్షన్ 2 సత్యం శంకరమంచి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో నవల్ కానివి. ఆప్షన్ 1 కార్తీక దీపాలు, ఆప్షన్ 2 రేపటి దారి, ఆప్షన్ 3 సీత స్వాగతాలు, ఆప్షన్ 4 ప్రేమ లేక. ఆప్షన్ 1 కార్తీక దీపాలు. నెక్స్ట్ క్వశ్చన్, కూరగాయలు సమాసనామం తెలపండి. ద్వంద్వ సమాసం, ద్విగుణ సమాసం, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, షష్ఠి తత్పురుష సమాసం. కూరగాయలు ద్వంద్వ సమాసం. ఆప్షన్ 1 తల్లిదండ్రుల సంధి నామం తెలపండి. సరళదేశ సంధి, గసడదేవ సంధి, తత్వ సంధి, ఇత్వ సంధి. తల్లిదండ్రుల సంధి గసడదేవ సంధి. వీటికి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. నా యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.